అందరికీ శుభోదయం. ఈరోజు వాగ్దానంలోకి వెళ్ళే ముందు కీర్తనల గ్రంథంలో ఉన్న రెండు ముఖ్యమైన అంశాలను తెలియపరుచుకుందాం. కీర్తనలలో చాలా మటుకు ఏకైక నిజదేవుడైన యెహోవాకు చేసే ప్రార్థనలు లేక స్తుతులు ప్రధానాంశంగా ఉన్నాయి. మొదటి అధ్యాయము దేవునిలో దృఢ విశ్వాసాన్ని, నమ్మకాన్ని వ్యక్తం చేసే కీర్తన. సహోదరులారా, ఈ లోకంలో ఎటు చూసినా దేవుని వాక్కుకు విరుద్ధమైన సూచనలు, చెడు సలహాలు ఇచ్చేవారు ఉన్నారు. దేవుని మార్గాలను తిరస్కరించి పాపానికి తమను తాము ఇచ్చివేసుకొని దేవుని సత్యాలను పరిహాసం చేస్తున్నారు. ధన్యజీవులైన వాళ్ళు అలాంటి వారి మాట వినరు, వారితో సహవాసము చెయ్యరు. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు మొదటి అధ్యాయము 2వ వచనము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. సహోదరులారా, ధన్యజీవి చెడు మాటలకు, చెడు విధానాలకు దూరంగా ఉండటమే కాదు, పూర్తిగా వేరొక దానిలో నిమగ్నమై ఉంటాడు. ఈ చదవబడిన వాగ్దానంలో మనకు రెండు ముఖ్యమైన పదాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆనందిస్తూ, రెండు ధ్యానం చేస్తూ. దేవుని ఉపదేశంలో ఆనందించటం అంటే దేవునిలోనూ దేవుని మార్గాల్లోనూ వెల్లడైన ఆయన సంకల్పంలోనూ ఆనందించటమే. హృదయానికి మరేది ఇవ్వలేనంత ఆనందాన్ని ఇది ఇస్తుంది. ధ్యానం చేస్తూ అంటే దేవుని వాక్కు అర్థం చేసుకుంటూ మన జీవితాల్లో ఆచరిస్తూ ఉండేలా. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.